పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 4 రాత్రి 9:30కు, అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ధరలను సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ల్లో 800గా ఖరారు చేసింది. ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ 150, మల్టీప్లెక్స్ల్లో 200 చొప్పున ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు సింగిల్ స్క్రీన్లకు రూ. 105, మల్టీప్లెక్స్లకు రూ. 150 చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ రేటు పెంపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ రేటుపై 100, 150 పెంచడం అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన 10 రోజుల వరకు టికెట్ల రేటు పెంపు ఉండడంతో సినీ అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బన్నీ తన మేనరిజం, యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశారు. నార్త్ ఆడియన్స్కి పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ 100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో పుష్ప 2పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాపై నార్త్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది.